శివపార్వతీ కళ్యాణం కథ. పార్వతీదేవి మరియు శివుని వివాహం కథ పురాణాల్లో ప్రధానమైనది. ఈ కథ శివపురాణం, స్కందపురాణం మరియు వామన పురాణాల్లో విస్తృతంగా వివరించబడింది. శివుని మొదటి భార్య సతీదేవి. ఆమె దక్ష ప్రజాపతికి కుమార్తె. శివునిపై అసహనం ఉన్న దక్షుడు తన యజ్ఞానికి శివునిని ఆహ్వానించలేదు. అయినా సతీదేవి తన తండ్రి ఇంటికి వెళ్ళి శివుని అవమానం చూసి తీవ్ర దుఃఖంతో తన అగ్ని జ్వాలలలో ఆత్మాహుతి చేసుకుంది. హిమవంతుడు, మేనక మరియు పార్వతి జననం. సతీదేవి మరణానంతరం ఆమె హిమవంతుడు మరియు మేనక దంపతుల కుమార్తెగా పార్వతిగా జన్మించింది. బాల్యం నుండి పార్వతి శివునిపై భక్తి చూపింది. తపస్సు మరియు శివుని అనుగ్రహం. పార్వతీదేవి కఠిన తపస్సు చేసి శివుని మనస్సు పొందాలని సంకల్పించింది. ఆమె పర్వతాల్లోకి వెళ్ళి అనేక సంవత్సరాలు కఠిన వ్రతాలు, ఉపవాసాలు చేస్తూ శివుని ధ్యానించింది. ఆమె తపస్సు చూసి దేవతలు సంతోషించి శివునికి ఈ విషయం తెలియజేశారు. దేవతలు శివుని పార్వతీపై ఆకర్షించడానికి మన్మధుడిని పంపారు. కానీ శివుడు తన తపస్సులో లీనంగా ఉండి మన్మధుడిని కాల్చివేశాడు. అనంతరం పార్వతీ తపస్సు చూసి శివుడు మెచ్చి ఆమెకు వరం ప్రసాదించాడు. శివుని అనుగ్రహంతో పార్వతీ తపస్సు ఫలించింది. నందీశ్వరుడు, దేవతలు, మహర్షులు కలిసి శివుని వివాహం ఏర్పాట్లు చేశారు. హిమవంతుడు తన కుమార్తె పార్వతీని శివుని అప్పగించాడు. వైభవంగా శివపార్వతీ కళ్యాణం జరిగింది. ఈ వివాహం సాక్షిగా అష్టదిక్పాలకులు, మహర్షులు, దేవతలు హాజరయ్యారు. శివపార్వతుల కలయిక వల్ల ప్రపంచానికి శక్తితత్వం ఏర్పడింది. అనంతరం వీరి కుమారులు కార్తికేయుడు, గణేశుడు జన్మించారు. వీరు లోకక్షేమానికై పనిచేశారు. ఈ కథ శివుని మహిమను, పార్వతి తపస్సును, వారి పవిత్ర ప్రేమను తెలియజేస్తుంది. శివపార్వతి కళ్యాణం వల్ల భక్తులకు ఆధ్యాత్మిక ఆశీర్వాదం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.